హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ విజయ్. మనం లాస్ట్ వీడియోలో పేరాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ హెడ్డింగ్ ఎలిమెంట్ బటన్ సెంటర్కి ఎలా మూవ్ చేయాలనే కాన్సెప్ట్ గురించి లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ వీడియోలో ఆ 3 హెడ్డింగ్ ఎలిమెంట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా యాడ్ చేయాలనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ హెడ్డింగ్ ఎలిమెంట్కి ఎలా స్టైల్ చేయాలి, అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఎలా స్టైల్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి కూడా చూద్దాము. అలాగే బటన్ ఎలిమెంట్ కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా మోర్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ టూరిజం వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి అనే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం డే బై డే. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో చేద్దాం. ఓకే, కంటైనర్ రీక్యాప్ చేద్దాం. కంటైనర్ రూల్ సెట్ అండ్ యాట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్స్ గురించి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో టెక్స్ట్ అండ్ కలర్, మనం ఒక టెక్స్ట్కి ఎలా స్టైల్ చేస్తాము, కలర్ అనేది ఎలా యాడ్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా యాడ్ చేస్తాం అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, వ్రాపింగ్ అనే కాన్సెప్ట్ గురించి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ బటన్ ఆల్ ది ఎలిమెంట్స్ అట్ వన్స్ వీ యూజ్ ద కంటైనర్ ఎలిమెంట్. ఓకే, ఒక ఎలిమెంట్ని ర్యాపింగ్ చేయాలంటే కంటైనర్ అనే ఒక డివ్ ఎలిమెంట్ని యూజ్ చేసి మొత్తం మన హెడ్డింగ్ ఎలిమెంట్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ బటన్ ఎలిమెంట్ని ఆ కంటైనర్లో ఒక డివ్ అనే కంటైనర్లో స్టోర్ చేసి వాటిని ర్యాపింగ్ చేస్తాము. ఓకే, డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్కి స్టార్ట్ ట్యాగ్ అండ్ సెంటర్లో కంటెంట్ అనేది ఇస్తాము. ఇక్కడ ఏదైనా స్టోరేజ్, ఇక్కడ ఎలిమెంట్స్ అండ్ ఏవైనా కానీ ఇక్కడ డివ్ కంటైనర్లో ఇవ్వాలి ఎండ్ ట్యాగ్. ఓకే, డివ్ ఎండ్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ యాడింగ్ డివ్. ఓకే, యాడింగ్ డివ్ అనే ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ కంటెంట్లోన ఎలిమెంట్స్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ హెడ్డింగ్ ఎలిమెంట్ బటన్ ఎలిమెంట్ని డివ్ అనే కంటైనర్లో యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏ అయితే స్టైల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ని ఇక్కడ మనం అప్లై చేయవచ్చు ఈ కంటైనర్లో. ఓకే, హౌ టు సెంటర్ ద హెడ్డింగ్ పారాగ్రాఫ్ అండ్ బటన్ ఎలిమెంట్స్ ఇన్ హారిజాంటల్లీ అనే కాన్సెప్ట్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అండ్ రూల్ సెట్ని ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, సెలెక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రాపర్టీ అండ్ వాల్యూస్, ఇది సింటాక్స్ మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సింటాక్స్ మీకు గుర్తుంటే చాలు, ప్రతి సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ అయినా ఈ విధంగానే క్రియేట్ చేస్తాము. ఓకే, అండ్ సిఎస్ఎస్ రూల్ సెట్స్ టు ద సెంటర్ ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ ఒక సెలెక్టర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది క్లాస్ సెలెక్టర్. ఓకే, సెలెక్టర్స్లోనే చాలా టైప్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ సెలెక్టర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది క్లాస్ సెలెక్టర్ సింటాక్స్, డాట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ అండ్ వాల్యూ సెంటర్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఆ డివ్ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెంటర్లోకి రావడం జరుగుతుంది. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇవ్వాలి, ప్రాపర్టీ అండ్ వాల్యూ. నెక్స్ట్ HTML యాట్రిబ్యూట్స్ ఎలిమెంట్స్. ఓకే, యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూని ఎలా క్రియేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. సింటాక్స్ నేమ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్. ఓకే, యాట్రిబ్యూట్ వాల్యూ, ఇది యాట్రిబ్యూట్ నేమ్ అండ్ దిస్ ఈస్ యాట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, స్టార్ట్ ట్యాగ్, ఇది మనం స్టార్టింగ్ ట్యాగ్లో పెడతాము. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్లో ఈ యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇస్తే అప్పుడు సిఎస్ఎస్లో ఉన్న ఇక్కడ వాల్యూ అనేది సిఎస్ఎస్లో ఉన్న సెలెక్టర్ నేమ్ని ఇక్కడ వాల్యూ కింద అప్లై చేయాలి. ఓకే, యాట్రిబ్యూట్ నేమ్ అనేది క్లాస్ అనేది మనం క్లాస్ సెలెక్టర్ అనేది తీసుకున్నాము కాబట్టి ఇక్కడ క్లాస్ అనేది ఇవ్వాలి. యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ, యాట్రిబ్యూట్ నేమ్ క్లాస్ అనేది ఇవ్వాలి, యాట్రిబ్యూట్ వాల్యూ హెచ్ సెంటర్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ కంటైనర్. ఓకే, క్లాస్ అండ్ హెచ్ సెంటర్, సింటాక్స్ నేమ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్స్. ఓకే, క్లాస్ అనేది యాట్రిబ్యూట్ నేమ్, హెచ్ సెంటర్ అనేది యాట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డివ్ అనే కంటైనర్లో క్లాస్ అండ్ హెచ్ సెంటర్ అనేది ఇవ్వాలి. అప్పుడు డివ్ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం సెంటర్లోకి మూవ్ అవుతాయి. ఓకే, ఇది లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కానీ ఒకసారి రీక్యాప్ చేసాం. ఓకే, లెట్స్ యాడ్ ద కలర్ టు ద టెక్స్ట్. ఓకే, మనం హెడ్డింగ్ ఎలిమెంట్కి కలర్ అనేది ఎలా యాడ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ ఎలిమెంట్, సేమ్ డివ్ ఎలిమెంట్లో క్లాస్ నేమ్ అండ్ క్లాస్ యాట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ అనేది ఇచ్చాం కదా, సేమ్ అలానే హెచ్1 ఎలిమెంట్కి కూడా యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఒక సెలెక్టర్ని
ఇవి తీసుకోవాలి. ఓకే, తర్వాత కలర్. ఇక్కడ ప్రాపర్టీ మనం మెయిన్గా కలర్, మనకి ఆ టెక్స్ట్కి కలర్ ఏ కలర్ కావాలి, ఏ కలర్లో మనకు ఆ టెక్స్ట్ ఉండాలంటే అప్పుడు మనం ఇక్కడ కలర్ అండ్ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇవ్వాలి. వాల్యూ కింద మనం బ్లూ అనే కలర్ ఇస్తున్నాం, ఇక్కడ బ్లూ అనే కలర్ని ఇవ్వాలి వాల్యూ. అప్పుడు దీన్ని యాట్రిబ్యూట్ నేమ్ వచ్చి క్లాస్, యాట్రిబ్యూట్ వాల్యూ వేసి మెయిన్ హెడ్డింగ్. ఓకే, అప్పుడు H1 ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్లో క్లాస్ అండ్ మెయిన్ హెడ్డింగ్ అనే సింటాక్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ క్వైట్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి వాల్యూస్కి. ఓకే, అప్పుడు మనకు టూరిజం అనే హెడ్డింగ్ ఈ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, స్టైల్ డాట్ కలర్ బ్లూ, మనం ఇది స్టైల్ డాట్ కలర్ బ్లూ అని కూడా ఇక్కడే మనం CSS స్టైల్ అనేది చేయవచ్చు. కానీ దిస్ ఈస్ రాంగ్ అని కాదు, ఇది మనం ఒక్కసారి ఇక్కడ కలర్ అనేది ఇచ్చాక మనం ఇక్కడ బ్లూ వాల్యూ ఇక్కడ మనం దీనికి చేంజ్ అనేది చేయలేము. కాబట్టి మనం ఇక్కడైతే ఎన్ని ప్రాపర్టీస్ అన్న ఎన్ని వాల్యూస్ అయినా కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కానీ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి కూడా మనం కలర్ అనేది ఇద్దాము. సేమ్ HTML ఎలిమెంట్స్కి ఎలా అయితే చేసామో పారాగ్రాఫ్ ఎలిమెంట్కి కూడా సేమ్ అలానే ప్రాపర్టీ అండ్ వాల్యూ అనేది కలర్ ఇక్కడ మనం గ్రే అనేది ఎంటర్ చేసాం. ఓకే, యాట్రిబ్యూట్ నేమ్ అంటే యాట్రిబ్యూట్ వాల్యూ క్లాస్ అండ్ పారాగ్రాఫ్ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది పారాగ్రాఫ్ అనేది ఇచ్చాము. ఇక్కడ పారాగ్రాఫ్ కాంటెంట్కి మొత్తం గ్రే అనే కలర్ అప్లై అవుతుంది. ఓకే, ఏ స్పెరిటెడ్ క్లాస్ విల్ బీ టేకెన్ ఆన్ ది స్టైలింగ్ ఏ బటన్. ఓకే, లెట్స్ యాడ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా యాడ్ చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా యాడ్ చేయాలి అంటే సెలెక్టర్ నేమ్ కార్డ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రాపర్టీ వాల్యూ లైట్ బ్లూ. మెయిన్గా ఇది గుర్తుంచుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ కలర్ సింటాక్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇలా ఎంచుకోవాలి, తర్వాత కలర్ అనేది ఇవ్వాలి లైట్ బ్లూ. అక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్స్కి కలరు, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. అక్కడ ఓన్లీ కలర్ అనేది మనకు కావాలి కాబట్టి కలర్ అనేది ఇస్తాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం హెడ్డింగ్ ఎలిమెంట్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ గెట్ బటన్ ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ కావాలి. అప్పుడు మనం ఒక కంటైనర్లో క్లాస్ అండ్ కార్డ్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్ అంటే యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం కార్డ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేసాము కాబట్టి ఇక్కడ మనకు హెడ్డింగ్ ఎలిమెంట్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కు ఈ త్రీ ఎలిమెంట్స్కు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇలా మనకు అప్లై అవుతుంది. ఓకే, దీన్ని మీకు కోడ్ ప్లేగ్రౌండ్లో నేను టైప్ చేసి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఈ వీడియోలో CSS ప్రాపర్టీస్, టెక్స్ట్ కలర్ ప్రాపర్టీ గురించి, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి వాటిని కోడ్ ప్లేగ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం హెడ్డింగ్ ఎలిమెంట్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ బటన్ ఎలిమెంట్ అనేది ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సెంటర్లోకి మూవ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక సెలెక్టర్ నేమ్ అనేది ఇద్దాం, H-Center. ఓకే, కర్లీ బ్రాకెట్స్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డివ్ కంటైనర్లో యాట్రిబ్యూట్ నేమ్ అంటే యాట్రిబ్యూట్ వాల్యూ అనేది యాడ్ చేద్దాము. ఇక్కడ యాట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి నేను క్లాస్ అనేది ఇస్తున్నాను. యాట్రిబ్యూట్ వాల్యూ అనేది CSSలో మనం ఏదైతే సెలెక్టర్ నేమ్ ఇచ్చింటామో ఆ సెలెక్టర్ నేమ్ని మనం ఇక్కడ టైప్ చేయాలి, H-Center. ఓకే, అప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ సెంటర్లోకి మూవ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు టూరిజం అనే హెడ్డింగ్ ఎలిమెంట్కి మనం కలర్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, టూరిజం అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి అండ్ బటన్ ఎలిమెంట్కి కూడా పారాగ్రాఫ్ ఎలిమెంట్ వరకు చూద్దాం. ఓకే, ఇక్కడ హెడ్డింగ్ అనే సెలెక్టర్ తీసుకున్నాము. ఇక్కడ ప్రాపర్టీ కలర్ అండ్ వాల్యూ బ్లూ అనేది ఇద్దాము. ఇప్పుడు ఇక్కడ క్లాస్ నేమ్, ఇక్కడ క్లాస్ నేమ్ హెడ్డింగ్. ఓకే, ఇప్పుడు మనకు ఆ కలర్ అనేది టూరిజం వెబ్సైట్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా సేమ్. ఇక్కడ మనం యాట్రిబ్యూట్ నేమ్ పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ సెలెక్టర్ పారాగ్రాఫ్. ఓకే, కలర్ లైట్ బ్లూ అనేది ఇద్దాం. ఇక్కడ లైట్ బ్లూ. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం పారాగ్రాఫ్. ఓకే,
లైట్ బ్లూ కలర్ అనేది మనకు అప్లై అయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ హెచ్ సెంటర్లో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే, కలర్ మనం ఇక్కడ గ్రీన్ అనేది ఇద్దాం. ఓకే, గ్రీన్ అనేది మనకి ఇక్కడ అప్లై అవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.